ఆయన సింహాసనము పైన ఆసీనుడిగా ఉన్న దేవా స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా పరిశుద్ధాత్మ పూర్ణుడా నీ పాదములకి స్తోత్రాలు. ఉన్నవాడా స్తోత్రాలు, అన్నవాడా స్తోత్రాలయ్యా. అయ్యా సర్వలోక అయ్యా సృష్టికర్త నీకు స్తోత్రాలు. మహోన్నతుడివి, మహాగణుడివైన తండ్రి, శ్రీమంతుడా నీ పాదములకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన పరిపూర్ణుడా నీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఆదియు అంతమైన దేవ, అల్ఫా ఒమేగా, ఆమేన్ అనువాడా నీ పాదములకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వందనాలయ్యా. నమ్మదగిన దేవ, శ్రీమంతుడా నీకు స్తోత్రాలు నాయన. అద్వితీయ సత్యదేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. లోక రక్షకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు నాయన. అయ్యా నీకు వందనాలు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వంలో వసించుచు నా గొప్ప దేవుడా నీ పాదములకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీతి సూర్యుడా నీకు వందనాలు, వందనాలు ప్రభు నాయన. మహాగణుడివి, పరిశుద్ధుడివి తండ్రి నాన్న. నీ పరిశుద్ధ పాదాలకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభు నాయన. దేవానికి వందనాలు. ఉన్నత శిఖరాల మీద నివసిస్తున్న దేవా, ఉన్నతమైన పిలుపుతో పిలిచిన ప్రియ ప్రభు నీ పాదములకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము యేసయ్యా. వందనాలు నాన్న. సర్వోన్నతుడా అయ్యా సజీవుడా నీ పాదములకి స్తోత్రాలు తండ్రి నాయన. రాజుల రాజా, ప్రభువుల ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నాన్న. అయ్యా పరిపూర్ణుడివైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. గడిచినటువంటి నాయన అయ్యా నీకు వందనాలు. నిన్నటి వారమైన మాకు నాన్న మరొక నూతన నాయన దినాన్ని బ్రతకమని మీరు ఇచ్చిన అనుమతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభు నాయన. దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఎందరో మాకన్నా గనులు, మాకన్నా గొప్పవాళ్ళు, మాకన్నా ఐశ్వర్యవంతులు, అందచందాలు కలిగిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు నాయన కేవలం నీ కృప ద్వారానే మమ్మల్ని సజీవులుగా మీరు లెక్కించారు నాన్న. స్తోత్రాలు నాయన. అయ్యా సజీవులే నిన్ను స్తుతిస్తారని చెప్పావయ్యా. మేము సజీవులముగా ఉన్నాం కాబట్టే ప్రభు నాయన అయ్యా ఈ ఉదయ కాలాన్ని నిన్ను స్తుతించే అర్హత, భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. ఇంతవరకు మా ఆత్మీయ కుటుంబంలో చేరి ప్రభు నాయన ప్రారంభ ప్రార్థనలో నా తండ్రి అయ్యా పాటలు, అపోస్తుల విశ్వాస ప్రమాణంలో, కీర్తనలు ఇంతవరకు ప్రభు నాన్న మీరు చేసిన సహాయం అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభు. స్తోత్రాలు నాయన. మా కొరకు ఆ మహిమను విడిచిపెట్టి ప్రభు నాయన ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభు నాయన అయ్యా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభు నీకు స్తోత్రాలయ్యా. దేవా అయ్యా ఇదిగో నా ప్రభా నీకు స్తోత్రాలు. పసి బాలుడిగా అయ్యా కన్య మరియ అయ్యా గర్భము ద్వారా జన్మించబడి తండ్రి నాయన అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. మమ్మలను నాయన అయ్యా ఇదిగో నా ప్రభ లోకం నుండి, పాపం నుండి రక్షించడానికి రక్షకుడుగా వచ్చిన దేవా స్తోత్రాలు నాయన. దేవా ఇదిగో నా ప్రభా నాయన ఈ లోకంలో అయా పరిస్థితులను చూసి మేము భయపడుతూ ఉన్నప్పుడు భయపడకమని నీకు తోడుగా ఉండండి. ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా ఉండడానికి వచ్చిన దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ లోకంలో రకరకాల భయాలు మమ్మలను పట్టి పీడిస్తూ ఉండగా ప్రభా ప్రతిరోజు మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు ప్రభా. భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని యాకోబుతో చెప్పావు. నువ్వు జలములలో పడి దాటినప్పుడు, అగ్నిలో పడి నడిచినప్పుడు, జ్వాలలు నిన్ను కాల్చవు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవని ప్రభా. ఎందుకంటే నాయన అయ్యా నేను నీకు తోడుగా ఉన్నానే. అగ్ని వంటి మహాశ్రమలైన ఏ శ్రమలైనా కానీ ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలు దేవుడిగానే ప్రభు నాయన. దేవా మీరు తండ్రి ఈ లోకానికి అయ్యా పసి బాలుడిగా అయ్యా తండ్రి నాయన వచ్చి అయ్యా మమ్మలను తండ్రి అయ్యా నీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ప్రభా మా కొరకు మీరు ప్రాణం పెట్టినటువంటి ప్రియ ప్రభా స్తోత్రాలు నాయన. మా కొరకు మీ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాచి ప్రభు నాయన దేవా మమ్మలను తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా దేవా అయ్యా మమ్మలను మీ యొక్క అయ్యా తండ్రి బిడ్డలుగా మీ సొత్తుగా మీ యొక్క స్వాస్థ్యంగా చేసుకున్న అందుని బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో నా ప్రభు నీకు వందనాలు నాన్న. మేము అయ్యా తండ్రి లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం అయినప్పుడు ప్రభా మా పాప రుణపత్రాన్ని ప్రభా సిలువకు అంటకొట్టి చేవ్రాతతో తుడిచివేసి అడ్డం లేకుండా ఎత్తివేసి ప్రభు నీకు వందనాలయ్యా. నేరుగా నీతో సహవాసం చేయడానికయ్యా, నీతో మాట్లాడుకోవడానికయ్యా మీరిచ్చిన
ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవానికి వందనాలు నాయన. అయ్యా, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు నాయన, ప్రాముఖ్యంగా తండ్రి నాయన ఈ సమయంలో అయ్యా వాక్య పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీ పక్షాన నిలువబడుతున్న అయ్యా తండ్రి నాయన సేవకులని ఆత్మతో నింపి మీరు మాతో మాట్లాడండి దేవా. స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడుతూ ఉండగా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి ఆ మాట ప్రకారం ఈ దినమంతా ప్రభు ఆ మాటని తలపోసుకొని ప్రభు నాయన దేవానికి స్తోత్రాలు. మేము లోకంలో ఉంటూ ఉన్నాం యేసయ్య. ఈ లోకంలో తండ్రి నాయన ఏది అయ్యా మమ్మల్ని అంటకుండా లోకం రంగుల వలె ఏది మమ్మల్ని అంటకుండా ఆ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది నాయన. ప్రతి దినము మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న దేవా స్తోత్రాలు నాయన. మాకిచ్చిన ఇంత గొప్ప సహవాసాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నాన్న ఈ దిన వాక్య పరిచర్యలో తండ్రి నాయన నాతో మాతో అయ్యా మీరు మాట్లాడిన కృంగిన మా అన్మ్యూట్ చేయండి, చూడండి. అన్మ్యూట్ అయినట్టున్నావు, చూడతారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టు. ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లాడ్ సిస్టర్ గారు. ఈరోజు మనకి వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ విక్టర్ ఎమ్మానియల్ గారు మనకి ఇంగ్లీష్ లో మనకు వాక్యాన్ని అందిస్తారండి. మరియు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అనే సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ విక్టర్ ఎమ్మానియల్ గారిని పరిచయం చేయడం దేవుని నామంలో భాగ్యంగా భావిస్తా ఉన్నానండి. బ్రదర్ విక్టర్ ఎమ్మానియల్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. బ్రదర్ విక్టర్ ఎమ్మానియల్ గారు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారండి. ఎమ్మానియల్ గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి 2020 వరకు ఢిల్లీ నగరంలో ఇమ్మానియల్ హాస్పిటల్ అసోసియేషన్ EHA నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలు అందించారండి. వారి ప్రియ సతీమణి గారు సారా గారు కూడా 2020 వరకు EHAలో సేవలు అందించారండి. తదుపరి వారు ప్రభువు నడిపింపు మేరకు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రభు సేవలో కొనసాగారు. ప్రస్తుతం లంతాపుట్లోని ఆశాకిరణ హాస్పిటల్లో వారు పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ CLC అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారండి. CLC యొక్క గురి ఏంటంటే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మార్గదర్శకత్వము, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను అభివృద్ధి చేయడం, సంస్థాగత సాంస్కృతిక ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబో నెలలో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాలను కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ ఐ గారు మరియు సారాల ఏకైక కుమార్తె జోయన్న USA బిజినెస్ స్టడీస్ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చివరి సంవత్సరం చదువుతా ఉన్నారండి. వెల్కమ్ టు ఐ గారు అండ్ బాబీ రత్నాకర్ అన్నయ్య. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు, ప్లీజ్. Thank you, Dr. Swarup. Praise the Lord and good morning. It's my joy to again join with you and share this morning. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరితో ఈ విధంగా మరొకసారి కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. I'll have this morning been thinking and would like to share on engaging with the discouraged people. మరి ఈ ఉదయ కాలము ఏమి ధ్యానం చేద్దామని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే అంశము అనగా నిరుత్సాహపడిపోయి నీరుగారిపోయిన ఒకలాగా ధైర్యం చెడిన వారిని ఏ విధంగా మనము వారికి ఎలాగ పరిచర్య చేయాలి అన్న అంశం మీద నేను మాట్లాడాలని కోరుచున్నాను. Today, wherever we are staying in our own circles,
our families, our community, our church, we see people for various reasons they are discouraged. మరి ఈరోజు మనము నివసిస్తున్న సమాజంలో మన చుట్టుపక్కల మన నివాసం వద్ద అవ్వచ్చు, కార్యాలయంలో వద్ద అవ్వచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజల్లో చాలా మంది మరి ధైర్యం చెడి ఎంతో నిరుత్సాహపడిపోయిన వారిని మనం చూస్తాం. There is no age difference. Children, young people, adults, married and elderly, those who are in the ministry, all of them are quite discouraged. And we hear that in different ways they express that they are discouraged. మరి ఈ యొక్క ధైర్యం చెడిపోయి లేకపోతే కృంగిపోయిన వారిని మనం చూసినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మరి సేవ చేస్తున్న వాళ్ళల్లో ఉన్నారు, వృద్ధుల్లో ఉన్నారు, రకరకాలైన వయసుల్లో వారిని మనం చూస్తాం. ఈ నిరుత్సాహపడిపోయి ఒక రకంగా నిరాశకు గురైన వారిని. అయితే వారి నిరాశని, వారి నిస్పృహని వివిధ రకాలుగా వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. Thank God he has been encouraging each one of us and he has placed us in a unique way. Now, as a children of God, how will we recognize them and how can we encourage them? మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనల్ని అయితే దేవుడు మరి ధైర్యపరిచారు, ఆదరించారు, ఓదార్చారు, మరి ఎంతో ఆశను పుట్టించారు, నిరీక్షణ కలిగజేశారు. అయితే దేవుని బిడ్డలంగా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే కృంగిపోయిన వారు ఉన్నారో, నిరుత్సాహపడిపోయిన వారు ఉన్నారో, ధైర్యం చెడిన వారు ఉన్నారో, నిస్పృహలకి గురైన వారు, వారిని గుర్తించటం ఎట్లాగా, వారిని గుర్తించి వారికి పరిచర్య చేయటం ఎలాగా మనము ధ్యానం చేద్దాం. And if we can quickly think, there were times we ourselves were discouraged and we also have an experience that many others have encouraged us. మరి ఒక్క క్షణము మనము తీసుకొని గతంలో మన జీవితాల్లో వ్యక్తిగతంగా మరి నీ జీవితంలో ఎవరైనా నీవు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు ఏ విధంగా నిన్ను ప్రోత్సాహపరిచారు, నిన్ను ఓదార్చారు, అది జ్ఞాపకం చేసుకోగలవా ఒక క్షణము? Our parents, our teachers, our mentors, friends, some strangers, in different ways Lord has used different people to encourage us. మనల్ని అయితే మనం నిస్పృహలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గతంలో మరి దేవుడు వివిధ వ్యక్తుల్ని వాడుకున్నారు మనల్ని ప్రోత్సహించడానికి. ఉదాహరణకి మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన యొక్క స్నేహితులు అవ్వచ్చు, మన యొక్క గురువులు అవ్వచ్చు, మనల్ని ఎవరైతే ప్రభువులో నడిపిస్తున్నారో వారు అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనకి తెలియని వారు అవ్వచ్చు. వారి ద్వారా దేవుడు మనల్ని ఎంతో ఓదార్చి ధైర్యపరిచిన సందర్భం మనం మన జీవితంలో అనుభవించుంటాం. We also have an experience where Lord has given us opportunity and also encouraged us to encourage others in different ways. We have become a reason for encouragement. అంతేకాకుండా నీ జీవితంలో చాలాసార్లు ఇతరులని ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వారిని నీవు ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి ఓదార్చిన సందర్భాలు అనేక సార్లు ఉండుంటాయి. వాటిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. And it's why now we need to see how we can become more and more Barnabas, ministry of encouragement. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో బర్నబా అనే ఒక సేవకుడి గురించి మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం కదా. మరి అలాగా బర్నబా లాగా మనము మరి క్రమక్రమేణా మనం ఏ విధంగా మారగలము అన్నది మనం ధ్యానం చేసుకుందాం. And today we have quite a lot of people in the ministry doing various things: teachers, pastors, healers, counselors, and advisors. But the reality is there are very few encouragers. ఈరోజు మనం గమనించినట్లయితే రకరకాల పరిచర్యలు చేస్తున్న సేవకులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు, స్వస్థపరిచే వరాలు కలిగి స్వస్థపరుస్తా ఉన్న సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సలహాలు ఇచ్చి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది ప్రోత్సాహపరిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.
And the need of the hour then is that we need more Barnabases, those who can come alongside with people. అయితే మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో అత్యవసరమైన అవసరం, అర్జెంటుగా మనకి అవసరం ఏంటంటే అనేక మంది బర్నబాల్లాగా మరి ఉండే సేవకులు, నిరుత్సాహపడి ధైర్యం చెడిన వారితో కలిసి ప్రయాణించే సేవకులు, ప్రోత్సాహపరిచే వారి యొక్క అవసరము ఎంతైనా ఉంది. And we see people, there was an emotional breakdown, relationship breakdown, even in the ministry, many are giving up, unhealthy habits, even among the Christian communities we see. మరి ఒక్కొక్కసారి మనస్సులో బాగా దెబ్బ తిని ఉన్నవారు ఉంటారు. మరి కొన్ని సంబంధాలు తెగిపోయి దానివల్ల ఎంతో కృంగిపోయిన వారు ఉంటారు. ఒక్కోసారి సేవ చేస్తున్న వాళ్ళల్లో మరి అనారోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారు ఉంటారు. రకరకాలైన పరిస్థితులు కలిగిన వారు మన చుట్టూ ఉంటారు. And nobody straight away opens up and says that I am discouraged. And when we ask, how are you? Everybody says, I'm fine. And the surface looks everything is fine, but reality is most of the things are not fine. మరి ఒక్కొక్కసారి మనం ఎవరినైనా ఎలా ఉన్నారు అని అడిగితే సర్వసాధారణంగా మేము బాగానే ఉన్నామని చెప్తారు. అయితే పైకి బాగున్నట్టు కనిపిస్తా ఉన్నా కూడా లోపలికి తొంగి చూసినప్పుడు వారి జీవితాల్లో చాలా విషయాలు బాగోవు. మరి ఎవరు కూడా నేను నిరుత్సాహంగా ఉన్నానండి, మరి నేను కృంగిన స్థితిలో ఉన్నాను, ధైర్యం చెడి ఉన్నాను అని ఎవరు వారికి వారు చెప్పుకోరు. Probably the way we brought up in our culture, we feel ashamed, or we may not like to be vulnerable to express that we need someone to talk to us, or we need someone to listen to us. మరి ఒకవేళ అది మన సాంప్రదాయం, సంస్కృతిలో వల్ల అయి ఉండొచ్చేమో. ఏంటంటే సర్వసాధారణంగా మనము ఇతరులు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచాలి అని ఒక అవసరంలో ఉన్నామని మనము చెప్పడానికి సిగ్గుపడతాం. ఒకవేళ ఎవరి సహాయమైనా తీసుకుంటానికి కూడా సిగ్గుపడుతుంటాం. And John C. Maxwell, this is the two quotes he said that if you are a leader, you should never forget that everyone needs an encouragement. జాన్ సి మ్యాక్స్వెల్ అనే ఒక క్రైస్తవ నాయకుడు ఆయన ఏమన్నాడంటే ఒక కొటేషన్ గా, నీవు నాయకుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహం అవసరం అన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు అని అన్నాడు ఆయన. There's another thing he said is a word of encouragement from a teacher to a child can change a life, and from a spouse it can save a marriage. మరి ఒక టీచర్ గారు తాను బోధిస్తున్న చైల్డ్కి, ఆ చిన్న బిడ్డకి ఒక ప్రోత్సాహకరమైన ఒక చిన్న మాట ఆ టీచర్ గారు ఆ చిన్న బిడ్డకి చెప్తే ఆ జీవితమే మారిపోవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మరి భార్యాభర్తల మధ్య, భర్త భార్యతో కానీ భార్య భర్తతో కానీ చిన్న ప్రోత్సాహకరమైన మాట ఆ జీవితాన్ని మార్చేయడానికి అవకాశం ఉంది. అలాగే నాయకుడు మరి ఎవరినైతే నడిపిస్తున్నాడో మరి ఆ యొక్క వ్యక్తిలోని సామర్థ్యాన్ని బహుగా పెంచే అవకాశం ఉంది చిన్న ప్రోత్సాహకరమైన మాట ద్వారా. Sorry, brother, please go ahead. No problem. Just on a small word can bring a big turning point in many people's journey. Yes. మరి మనం వాడే ఒక చిన్న మాట, ఒక ప్రోత్సాహకరమైన మాట, నీ నుంచి ఒక చిన్న మాట ఒక జీవితాన్ని మరి ఒక మలుపు తిప్పగలదు. And if we quickly look at few scripture portions and what do we learn about encouragement? The first thing is about the Jonathan in 1 Samuel, how he has been an encouragement to David. మరి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఈ యొక్క ప్రోత్సాహపరిచే విషయంలో కానీ ధైర్యపరిచే విషయంలో
మొట్టమొదటిగా మరి యోనాతాను మరి దావీదుకి ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉన్నాడో 1 సమూయేలు 23:15-18 వచనాలు చూసుకుందాం. And Jonathan, if we pay a few words, what Jonathan used, don't be afraid. మరి యోనాతాను కొన్ని పదాలు వాడుతున్నాడు దావీదుతో మాట్లాడుతూ. 1 సమూయేలు 23:15 వచనం నుంచి చూద్దాం. అక్కడ అంటున్నాడు, నీవు భయపడవద్దు అంటున్నాడు. And I'll just quickly come to what will we learn from Jonathan. మరి యోనాతాను జీవితం నుంచి మనము ఏమి పాఠాలు మనం నేర్చుకుందామో త్వరగా మనం చూద్దాం. And before that, in Romans 1:12, and we see that encouraging and receiving encouragement goes hand in hand. మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే నేను చదువుతాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడాలని మిగులు అపేక్షించుచున్నాను. తెలుగులో 11వ వచనం చివరిలో ఉందండి. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలెనని. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇతరుల్ని ఆదరించే విషయంలో ఒక విషయం ఏంటంటే, మనము ఇతరులను ఆదరిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆదరించబడుతుంటాం. ఇతరుల్ని ప్రోత్సహించటం, ప్రోత్సహించబడటం అనేది కలిసి వెళ్తా ఉండే విషయాలు. It is mutual. అది పరస్పరం. మనం ఎవరినైనా ప్రోత్సహించినప్పుడు మనము ప్రోత్సహించబడతాం, ఎవరినైనా ఆదరించినప్పుడు మనం ఆదరించబడతాం. In another way, if we look at, if we need to receive more encouragement, we need to encourage more and more others. ఈ విధంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో నీకు ఎక్కువ ఆదరణ నీకు కావాలంటే, ఎక్కువ ప్రోత్సాహం నీకు కావాలంటే, నీవు ఇతరుల్ని ఎక్కువ ఆదరించాలి, ఎక్కువ ప్రోత్సహించాలి. The words, encouraging words, what we use it for others will also, because the word is in a double-edged sword, that words also will play a positive impact on us. మరి ఏ మాటలతో అయితే నీవు ఇతరులని ప్రోత్సహిస్తావో, మరి మాటలు దేవుని వాక్యము అనేది రెండంచెలు కలిగిన ఖడ్గం లాంటిది కనుక మనం ఉపయోగించే మాటలు, ఇతరులను ప్రోత్సహించడానికి ఉపయోగించే మాటలు మన జీవితం మీద కూడా చాలా పాజిటివ్ ఫలితాలు ఉంచుతుంది. Just look at the Jonathan. How was he being an encourager? He was sensitive to David's circumstances, and he was also aware of his own father's wicked thoughts towards David. మరి యోనాతాను జీవితంలో మనము ఏ విధంగా మరి తను ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నాడో మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. మొట్టమొదటిగా యోనాతాను దావీదు యొక్క పరిస్థితుల్ని బాగా గ్రహించుకొని వాటి విషయంలో చాలా సున్నితమైన మనసు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తన సొంత తండ్రి సౌలు దావీదు విషయంలో ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నాడో కూడా బాగా ఎరిగి ఉన్నాడు యోనాతాను. What it means to us is that unless we are sensitive to the people's situations and circumstances, we may not be able to encourage them. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మరి ఇతరుల యొక్క పరిస్థితులు, వారి యొక్క కష్టాలు విషయంలో మనము సున్నితంగా వాటిని గ్రహించుకునే మనస్సు ఉంటే తప్ప మనం వారిని ప్రోత్సహించలేము, ఆదరించలేము. And then only we will be able to take initiative like a Jonathan. And he spared his time. ఎప్పుడైతే మనము ఇతరుల సమస్యలకి బాగా సున్నితంగా గ్రహించుకునే మనసు కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము వారిని ప్రోత్సహించగలము, వారికి సమయం ఇవ్వగలం. And also able to take some risk the way Jonathan has taken a risk. అంతేకాకుండా కొద్దిగా రిస్క్ తీసుకొని కొంత సమస్య ఎదురైనప్పటికీ కూడా మరి తెగించి మనం సహాయం చేయగలము, ఎప్పుడైతే మనం సున్నితంగా ఉంటామో వారి సమస్యల పట్ల. And here the focus of Jonathan is to strengthen David. మరి ఇక్కడ యోనాతాను యొక్క గురి అంతా కూడా దావీదుని బలపరచటం.
Actually, if you look at Jonathan is having every right to become a successor to his father, but an encourager will not focus on their own future. Encourager, if you see, he affirmed David that you will become a king. That means he is giving up his right in order to become a blessing to others. మరి ఇక్కడ యోనతాను మరి ఆ యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే యోనతాను తండ్రి ఆ రాజుగారై ఉన్నాడు కదా, సౌలు రాజు. మరి నిజానికి యోనతాను వారసుడు అవ్వాలి, సౌలు తర్వాత రాజు అవ్వాలి. మరి తన యొక్క సొంత భవిష్యత్తుని కూడా ఫణంగా పెట్టాడు. అసలు దాన్ని పట్టించుకుంటలేదు యోనతాను. అరే నేను కదా వారసుని అని అనుకోకుండా దావీదు మీద గురిపెట్టి నీవు రాజు అవుతావు అని చెప్తున్నాడు దావీదుకి. మరి ఎవరైతే ప్రోత్సహిస్తారో ఇతరుల్ని, వారు తమ సొంత భవిష్యత్తు గురించి పట్టించుకునేవారుగా ఉండరు. వారు ఆలోచించరు వారి భవిష్యత్తు గురించి. ఇతరుల్ని బలపరచడమే వారి గురి. That's why one of the quality from Jonathan is that encouragers will not think about themselves too much, and they will have a humility to step down and to build others up. మరి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇతరుల్ని ఆదరిస్తారో, ధైర్యపరుస్తారో, ప్రోత్సాహపరుస్తారో వారు వారి సొంత భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు. మరి ఇంకా చెప్పాలంటే ఎంతో తగ్గింపుతోటి మరి ఒక అడుగు దిగి మరి ఇతరుల్ని మరి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారిని బలపరుస్తారు. And as a way to overcome insecurity in our life is a way that we can encourage others and we will not feel insecure. మరి ఒక్కొక్కసారి మన జీవితంలో అభద్రతా భావం మనకు ఉండొచ్చు. అరే నేను ఇట్లా చేస్తే నాకున్నది పోద్ది కదా అని. మరి అలాంటిది మనము ఆ అభద్రతా భావం మీద జయం పొందాలంటే ఇతరుల్ని మనము ప్రోత్సాహపరచాలి. And in another one caution in the scripture also, that we should not become a reason to encourage for wrong reasons. We should not be an encouragers for wrong reasons. That is in Isaiah we see. మరి యెషయా గ్రంథంలో మనం ఇంకొక మాట చూద్దాం. అదేంటంటే మనము ప్రోత్సాహపరచాలి, కానీ మరి తప్పుడు సంకల్పం కోసం లేదా రాంగ్ కారణాల కోసం మనం ప్రోత్సహించకూడదు ఇతరులని. అది ఐజియా. Yeah. Please go ahead. Yeah, and in Isaiah chapter 41 verse 6 and 7 we see the kind of words idol makers are using. Oh, be strong, they're saying to each other. But sometimes we also need to be very careful and need to have a discernment. Are our encouraging words are encouraging, which is moving away people from Christ? ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే ఇక్కడ విగ్రహాలను తయారు చేసేవారు వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. వారి ఉద్దేశము, వారి యొక్క గురి మరి సరి అయినవి కావు. అలాగా మనం ఉండకూడదు. మనం ఎవరినైనా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు లేదా ప్రోత్సాహపరుస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి మన ప్రోత్సాహ మాటలను బట్టి క్రీస్తుకి దగ్గర అవుతున్నాడా, దూరం అవుతున్నాడా మనం గమనించుకోవాలి. And that's where we see how we need to cultivate a positive way of encouraging. We learn from Barnabas himself. What did he do in Acts? ఇక్కడ ఆ యొక్క విషయం గురించి మనం ఇంకా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. బర్నబా జీవితాన్ని గమనించినట్లయితే ఈ యొక్క ఎంకరేజ్ చేసే విషయంలో మనం ఎట్లా ఇంకా ప్రభావితంగా ఉండొచ్చో అపోస్తల కార్యాల్లో మరి బర్నబా ఏమేమి చేశాడు అని మనం ధ్యానం చేసుకుందాం. And Acts 4:36 and 37 we see that his actual name is not Barnabas, but he is recognized, identified by his character. మరి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 36-37 వచనాల్లో మనం గమనించినట్లయితే బర్నబా యొక్క అసలు పేరు బర్నబా కాదు. ఆయన యొక్క మనస్తత్వం, తన జీవితాన్ని చూసి ప్రజలు ఇచ్చిన పేరు బర్నబా.
హెచ్చరిక పుత్రుడు లేకపోతే ప్రోత్సాహపరిచే వ్యక్తి అని ఒక పేరు ఆయనకి ఇవ్వబడింది. And that is an amazing image or the testimony. Predominant character has become his name. మరి ఇది ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతమైన విషయము. అతని యొక్క గుణశీలము మనము గమనించగలము. అతని పేరు మార్చబడి అతనికి ప్రోత్సాహపరిచే వ్యక్తి అని ఇవ్వబడింటూ అనేది చాలా అద్భుతమైన విషయం. And he is not worried about why people are not calling him disciple, preacher, apostle, or healer, but he is quite content and that people are recognizing him as a Barnabas. మరి అతని జీవితంలో గమనించినట్లయితే, అయ్యో నన్ను అపోస్తుడని పిలవటం లేదే, సంఘ పెద్ద అని పిలవటం లేదే, లేకపోతే పాస్టర్ గారు అని పిలవటం లేదే, స్వస్థపరిచే వ్యక్తి అని పిలవటం లేదని అతనికి ఏమాత్రం బాధ లేదు, అటువంటి చింత లేదు. ఆయన బర్నబా ఎంకరేజ్ చేసే వ్యక్తి అని పిలువబడటం చాలా భాగ్యంగా ఎంచుకున్నాడు. And another thing we see that the Barnabas, like others, he also sold his land and brought that money to the elders. మరి ఇంకొక విషయం మనం గమనిస్తే, బర్నబా ఏం చేశాడంటే తన యొక్క భూమిని అమ్మి ఆ డబ్బుని అపోస్తుల యొద్దకు తీసుకొచ్చాడు. There are many people have given up their possessions, but only the scripture mentions about Barnabas as sold land. అక్కడ చాలా మంది నిజానికి వాళ్ళ యొక్క ఆస్తులు అమ్మి అపోస్తుల యొద్దకు తీసుకొచ్చారు, కానీ లేఖనాల్లో బర్నబా గురించి మాత్రము ప్రస్తావించబడింది. What the historians say is that he had only one piece of land which was like a retirement asset, but he gave up that presses, or he gave up that whichever is a security which gives him. మరి క్రైస్తవ చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఎందుకు ఇతని గురించి మాత్రమే ప్రస్తావించబడింది లేఖనాల్లో అంటే, ఆయనకి బర్నబాకి ఒకే ఒక ఆస్తి, ఒకే ఒక భూమి ఉండిందంట. తను అవసాన దశలో లేకపోతే రిటైర్ అయిపోయినప్పుడు ఆ యొక్క ఆస్తి మీద ఆధారపడదాం అనుకున్న ఆ యొక్క ఆస్తిని తను అమ్మాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. That is also tells us that his security comes from the Lord. His focus is not him, his focus is others. మరి ఈ విషయంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, బర్నబాకి ఆయన యొక్క జీవితం గురించి తనకి భద్రత, ఆర్థిక భద్రత అవచ్చు, ఎటువంటి భద్రత అయినా ఆయన దేవుని వైపు చూశాడు ఆ భద్రత కొరకు. అంతేకాకుండా తన గురి అంతా కూడా తను కాదు, ఇతరులు. In Acts 9:27 we see after Paul's conversion, the Paul comes to where all the disciples and elders are, but they are unwilling to accept him because they were not sure whether Paul is truly became a Christian. మరి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, మరి పౌలు సౌలుగా ఉండి పౌలుగా మారాడు కదా. మరి తన జీవితం భయంకరమైన జీవితం కాబట్టి ఆయన మారినా కూడా అతను పెద్దల యొద్దకు, సంఘ పెద్దల యొద్దకు తీసుకురాబడినప్పుడు వాళ్ళు ఆయన్ని చేర్చుకోవడానికి అంత సిద్ధంగా లేరు, పౌలుని చేర్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు ఇతను నిజంగా మారు మనసు పొందాడా లేదా అని నమ్మటానికి వాళ్ళు వెనకాడుతూ ఉన్నారు. And there we see there was a fear and there was a division and confusion and apprehension. మరి అక్కడ వాళ్ళల్లో ఆ పెద్దల్లో పౌలుని అంగీకరించాలా, అతను మారు మనసు పొందాడని నమ్మాలా లేదా అన్నది అక్కడ విభజన వచ్చేసింది. కొంతమంది నమ్మటానికి, కొంతమంది నమ్మకుండా ఉండటానికి కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది అక్కడ పరిస్థితి. And people, those who are encouragers like Barnabas, they can stand between the gap. Barnabas made a difference. He watched for Paul. He invested in Paul's life, and he said is, who knows, the Lord had changed him. Who are we to doubt him? So he makes a big difference. ఆమేన్. మరి ఇలాంటి పరిస్థితులు నిజంగా ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇతరుల్ని ప్రోత్సాహపరుస్తారో వాళ్ళు ఇలాంటి పరిస్థితులు నిలబడతారండి. మరి ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు పౌలు విషయంలో బర్నబా
ఆ యొక్క పెద్దలతోటి వాళ్ళతోటి నిలబడి, ఏమో దేవుడు నిజంగా ఈ వ్యక్తిని తాకి మారు మనసు అనుగ్రహించడమో ఎవరికి తెలుసు, మనం ప్రోత్సహిద్దాం ఈ వ్యక్తిని అని పౌలు కోసం నిలబడ్డాడు బర్నబా. That's why that encourages character is that they think positive, they won't be critical, they are not judgmental, and they may be a minor voice, but their focus will be quite influence your thinking. మరి ఈ యొక్క ప్రోత్సాహపరిచే వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు పాజిటివ్గా ఉంటారు, విమర్శించరు, మరి తీర్పు తీర్చరు, మరి ఇతరుల్ని ఏ విధంగానైనా సరే ప్రోత్సహిద్దాం అన్న మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. Even if they are only a one voice, a minor voice, but their what they say will have very power. మరి అనేక మంది ఇతరుల్ని విమర్శిస్తూ మరి తీర్పు తీర్చేవారుగా, లేకపోతే అంత త్వరగా ప్రోత్సాహపరచడానికి వెనకాడేవారు అనేక మంది ఉన్నా కూడా, ఈ ఒక్క వ్యక్తి లేదా ఈ ప్రోత్సాహపరిచే వాళ్ళు వాళ్ళ యొక్క మాటలు పెద్దగా ఇతరులు పట్టించుకోని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు ప్రోత్సాహపరిచేవారు వారి స్వరాన్ని వినిపిస్తూనే ప్రోత్సాహపరుస్తూనే ఉంటారు. Sometimes we think, oh, I am only one person, how can I make a difference? But we can learn from Barnabas, even one person can make a difference into the situation. ఒకసారి నేను అనుకోవచ్చు, మరి నేనొక్కడే కదా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాను, నేనొక్కడే కదా ప్రోత్సాహపరచాలని అనుకుంటున్నాను, మరి ఇతరులు ఎవరు ప్రోత్సాహపరచాలని అనుకుంటలేదు కదా ఈ ఒక పరిస్థితుల్లో. మరి అలాగా అనుకున్నప్పటికీ కూడా బర్నబా నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క స్వరమైన నీవు నిలబడాలి. నీవు నిలబడితే చాలా పరిస్థితి మారుతుంది, చాలా ప్రభావితం చేయగలవు. Who knows, wherever we are today, God wants to use us as a Barnabas. మరి ఎవరికి మరి మనం నిజంగా మనం ఊహించలేము. నన్ను దేవుడు ఒక బర్నబాలాగా నేనున్న పరిస్థితుల్లో దేవుడు వాడుకోగలడు. And Acts 11, if you see, after Stephen's death, the church is scattered and few group of people go, and in Antioch they start a church. మరి అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసులు చెదిరిపోవటం జరుగుతుంది. అక్కడ సమస్యలను చూడలేదు, వారికి ఉన్న హద్దుల్ని వారు చూడలేదు, కానీ దేవుని కృపని చూశారు. ఈ బర్నబా ఎంతగానో సంతోషించాడు ఆత్మలో, మరి ఇతరుల్ని ఎంకరేజ్ చేశాడు. అలాగే అతను ఏమై ఉన్నాడో, అతని పనులు కాదు కానీ అతను ఏమై ఉన్నాడో అది చాలా స్పష్టంగా మరి గమనించడానికి మన జీవితం లిఖించబడింది. And elders has asked Barnabas to go to that new church, and they have asked him to go and spend time with these new believers. And then that is when he goes, and he immediately saw the grace of God, not the problems in the new church. మరి విశ్వాసులు చెదిరిపోయి మరి అంతియోక అనే ప్రదేశంలో ఒక క్రొత్త సంఘం కూడా ఏర్పడింది అక్కడ చెదిరిపోయిన విశ్వాసులతోటి. మరి బర్నబా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క క్రొత్త సంఘంలో సమస్యలు తాను చూడలేదు కానీ, హద్దులు చూడలేదు కానీ, దేవుని కృపని చూశాడు. And that's why, one of another character for encouragers is that they will see the grace of God in others. మరి బర్నబా మరి ఏ విధంగా అక్కడికి అంతియోకలో ఉన్న క్రొత్త సంఘానికి పంపబడినప్పుడు దేవుని కృపను ఏ విధంగా చూశాడో, అదే విధంగా ప్రోత్సాహపరిచే వాళ్ళు మరి సమస్యలను కాకుండా దేవుని కృపని చూసేవారుగా ఉంటారు. The perspective, the way of seeing things will be completely different when we see grace in each person. మరి ఇతరుల జీవితాల్లో దేవుని కృపని మనము ఎప్పుడైతే చూడగలమో అప్పుడు మన ఆలోచన దృక్పథము, మన యొక్క ఆలోచించే తీరంతా మారిపోతుంది. And in the later verses we see now the Barnabas felt that he alone can't encourage them, and he wants to Paul, so he goes around
and he finds Paul, and he comes back with Paul, and together for 1 year, Paul was teaching, Barnabas was encouraging. మరి చాలా త్వరగా బర్నబా ఒక విషయం గ్రహించుకున్నాడు. ఏంటంటే ప్రోత్సాహపరిచే విషయంలో తాను ఒక్కడే అది పరిపూర్ణంగా లేకపోతే బలంగా చేయలేడు. ఆ యొక్క పెద్ద పనిని, ప్రోత్సాహపరిచే పనిని తాను ఒక్కడే చేయలేడు అని గ్రహించుకొని మరి త్వరగా వెళ్ళి పౌలు ఎక్కడున్నాడో తనని గుర్తించి తనని తీసుకొచ్చాడు అంతియోకకి. వారిద్దరూ కలిసి 1 సంవత్సరం పాటు ఆ విశ్వాసుల్ని, పౌలు వాక్యము బోధిస్తుండగా బర్నబా విశ్వాసుల్ని ప్రోత్సాహపరిచే పనిలో ఉన్నాడు. And if you look at Paul was mentored by Barnabas. Paul is junior or a student to Barnabas. And here, teacher is involving student to take over the teaching ministry. He is stepping back. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు బర్నబాల్లో బర్నబా వయసులో పెద్దవాడు, ఒక రకంగా పౌలుకి ఒక గురువు గారు లాంటివాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ అంతియోకియా సంఘములో చాలా విచిత్రమైన ఒక విషయం మనం గమనిస్తాం. మరి గురువు గారు ఏం చేశాడంటే ఒక అడుగు దిగి తన శిష్యుడైన పౌలుని బోధించే ఒక పనికి ప్రోత్సాహపరిచాడు. తన బోధని ఈ గురువు గారు కూడా విన్నాడు. మరి అంతగా ప్రోత్సాహపరిచాడు బర్నబా. And that's why after this, it changes in the scripture. It doesn't mention as a Barnabas and Paul. And later we see it's a Paul and Barnabas. మరి ఒక ఆసక్తికరమైన విషయం గమనిస్తాం అక్కడి నుంచి. అంతవరకు బర్నబా మరియు పౌలు అని రాయబడుతూ ఉండగా ఇక అక్కడి నుంచి పౌలు మరియు బర్నబా అని రాయబడటం మనం గమనిస్తాం. And we see today, even in a ministry or in organizations, the leaders go through a lot of insecurity when their own juniors or students and mentees will become famous or they have a good talents. మరి సర్వసాధారణంగా మనము ఏం గమనిస్తూ ఉంటామంటే మన సంఘాల్లో అవ్వచ్చు, సంస్థలలో అవ్వచ్చు, పరిచర్యలలో నాయకులు అభద్రతా భావం కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి సర్వసాధారణంగా ఇది మనం గమనిస్తుంటాం. ఏ విషయంలో అభద్రతా భావం అంటే వారు నడిపిస్తున్న జూనియర్స్లో ఒకవేళ వారికంటే మంచి తలాంతులు లేకపోతే ఫేమస్ అయిపోతుంటే మరి కొంత అభద్రతా భావం నాయకుల్లో ఉంటుంది. That's why as an encouragers, we need to know our own limitation, because Paul knows his limitation. He is not a good teacher, but he is only encourager. So we partner with others, we recognize gifts in others, and we give space for others. మరి ప్రోత్సాహపరిచే వాళ్ళు మరి ఏ విధంగా ఆలోచించాలంటే వారికున్న తలాంతుల్ని గుర్తిస్తూనే వారికున్న ఆ తలాంతుల్లో కొన్ని లిమిటేషన్స్, అంటే వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి బర్నబా మంచి బోధన విషయంలో అంత ప్రభావితంగా ఉండకపోవచ్చు, కానీ బర్నబాలో ఉన్న తలాంత్ ఏంటంటే ప్రోత్సాహపరిచే మనస్తత్వం బలంగా ఉంది అతనిలో. అది గుర్తిస్తూ మరి ఇతరుల్లో ఉన్న ఆ యొక్క తలాంతుల్ని గుర్తించాడు. ఇతరులకి పరిచర్య చేసే ఆ యొక్క స్పేస్, ఆ యొక్క అవకాశం ఇచ్చాడు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. That's why the quality of delegating, empowering and building others. ఇక్కడ గమనించవలసిన లక్షణం ఏంటంటే ఆ నాయకుల్లో మరి ఇతరుల్ని సామర్థ్యపరచటం, ఇతరుల సామర్థ్యాన్ని బాగా బలపరచటం. అలాగే మరి can you please repeat these 3 things, brother? Paul, we see that he delegated, he empowered, and he is building Paul. మరి ఇక్కడ నాయకుడి లక్షణాలు ఏంటంటే మనం నేర్చుకోగలిగిన ఇతరులకి బాధ్యత అప్పగించటం, అలాగే వారిని ఎంపవర్ చేయటం, అంటే వారిని బాగా వారి శక్తి సామర్థ్యాల విషయంలో వారిని బలపరచటం పరిచర్య దృక్పథంలో. మరి ఇలాంటి లక్షణాలు మనం బర్నబా ద్వారా నేర్చుకోగలం. And that's why one of the challenge many churches and organizations are having is the crisis of leadership. Why that crisis of leadership? Because we are
not delegating and empowering, and not giving an opportunity for younger people or younger believers. మరి ఈ ప్రస్తుత సమాజంలో లేకపోతే ప్రస్తుత కాలాల్లో మరి సంస్థల్లోనూ సంఘాల్లోనూ ఒక తీవ్రమైన పరిస్థితి, ఒక లోటు ఉంది. ఏంటంటే నాయకత్వం సరిగా లేదు. నాయకత్వం విషయంలో ఒక లోటు. ఎందుకు లోటు అంటే ఈ నాయకులు అనేవాళ్ళు మరి కొన్ని కారణాల వల్ల ఇతరులకి వారు ఎవరినైతే నడిపిస్తున్నారో వారికి లేకపోతే ఇతరులకి వారికి బాధ్యత అప్పగించడం విషయంలో వెనకాడటం, అలాగే వారిని బలపరిచే విషయంలో మరి సరిగా చేయలేకపోవటం, అలాగే వారికి అవకాశాలు ఇవ్వకపోవడం, ఇది నాయకత్వంలో చాలా లోటుగా ఉంది. మరి సరైన నాయకత్వపు లోటు కలిగి ఉండటం, నాయకుల యొక్క లోటు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. And this is in summary about Barnabas' life. Keep influencing others, keep walking along with the individuals, keep bringing godly perspectives. మరి బర్నబా యొక్క జీవితం యొక్క సారాంశం ఇదేనండి. మరి దేవుని యొక్క స్పృహ కలిగి ఉండటం, మంచి సరి అయిన దైవ దృక్పథాన్ని ఇతరులకి అందచేయటం, మరి రిస్క్ తీసుకొని కొద్దిగా సమస్య ఎదురైనా సరే తెగించి ప్రోత్సాహపరచడానికి ముందుకెళ్ళడం, ఇవి బర్నబా జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు. And I just want to highlight the three things. One is encourager should be, if you are to be an encourager, we should be willing to become a forgotten leader. వావ్. మరి 3 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా ప్రోత్సాహపరిచే వ్యక్తిగా నీవు ఉండాలంటే ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రజలు నిన్ను మర్చిపోవాలి. ప్రజలు నిన్ను మర్చిపోయే నాయకుడిగా నువ్వు ఉండాలి. We don't know when the water flows, where all that water is being used by how many people. Water doesn't flow thinking, unless I know how my water is used, then only I will flow. The water just flows for miles and miles. మరి ఉదాహరణకి నీరు, వాటర్ మనం చూస్తే ఆ నీరు ఒకవేళ అనుకుంటే ఈ విధంగా, నన్ను ఎవరు వాడుకుంటారో, ఎట్లా వాడుకుంటారో, మరి నేను ఎవరి దగ్గరికి వెళ్తానో, నేను ఎలా ఉపయోగించబడతానో అని అనుకోదు నీరు. ఆ నీరు అలాగ ప్రవహిస్తూ ఉంటుంది. And also they are quietly courageous. మరి ఈ ప్రోత్సాహపరిచేవారు మరొక లక్షణం ఏంటంటే చాలా మౌనంగా ఉంటూనే, ఎవరు పెద్దగా గమనించినట్లుగా ఉంటూనే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు. And they make a huge impact because they are not talking about their achievements, they don't talk about their own qualities, but they just keep influencing. మరి ఆ విధంగా ఉండే ఆ యొక్క ప్రోత్సాహపరిచే వాళ్ళు బహు ఎక్కువగా మరి ఫలితాలని బహు ఎక్కువ ప్రభావితంగా వాళ్ళు ప్రభావితం చేయగలరు. అనేక జీవితాలని చాలా ఎక్కువ ఫలితాలని రాబట్టుకోగలరు. And today is the need of the hour for us also. It's not an easy thing to be like that, but that is where the Spirit of the Lord is looking for people who can be my Barnabas in today's context. మరి ఈ యొక్క నేటి పరిస్థితిలో దేవుని యొక్క ఆత్మ మరి నా కొరకు ఎవరు బర్నబాలాగా ఉండగలరు అని ఆయన వెతుకుతా ఉండుంటారని నేను నమ్ముచున్నాను. నా కొరకు ఎవరు బర్నబా ఉంటారని దేవుడు చూస్తున్నాడు. If we look at the sequence, Barnabas influenced Paul, and then Paul influenced Timothy, and Timothy to others. Now, look at how many books Paul has written. Where is Barnabas? So that is called a multiplying ministry, not an adding. In adding, everywhere Barnabas' name has to come. But in multiplying, and you don't know the effect, the spiraling effect will be there in the multiplying. ఆమేన్. మరి గమనించండి,
ఒక వ్యక్తి ఎంత ప్రభావితం చేశాడో. బర్నబా పౌలుని ప్రోత్సహించాడు, పౌలు తిమోతిని ప్రోత్సహించాడు, తిమోతి అనేక మందిని, లెక్కలేనంత మందిని ప్రోత్సహించాడు. మరి పౌలు రాసిన ఆ యొక్క బైబిల్ గ్రంథంలోని పౌలు రాసిన ఆ యొక్క లేఖనాలు చూద్దాం. మరి ఉదాహరణకి మన పరిచర్య 1+1 అని కూడికలుగా ఉండకూడదు, హెచ్చవేతలాగా ఉండాలి. కూడిక అయితే ప్రతిసారి బర్నబా పేరు రావాలి. హెచ్చవేత అయితే అది ఆ పేరు ఇంకా వినపడదు, కానీ అది ఎంతో రెట్లు హెచ్చించబడుతుంది, హెచ్చవేతలాగా. And we know today people around us are discouraged, struggling, not sure whom to share their deeper issues. మరి ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రజల్లో చాలా మంది నిరుత్సాహపడిపోయి ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు. మరి ఎవరితో పంచుకోవాలో తెలియక చాలా వ్యధ చెందుతా ఉన్నారు. And whom Lord has chosen, disciples, followers, God has placed, but unfortunately probably they all may be busy in spiritual activities. There's no time to spend with people. మరి చాలా మంది పరిచర్య చేస్తా ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. మరి వారి వారి పరిచర్యల్లో చాలా బిజీగా ఉండి మరి మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క లోతైన వ్యధ అర్థం చేసుకునే సమయం ఇవ్వలేని పరిస్థితిలో ఉండవచ్చు. Around us there are so many people are feeling lonely, want to give up life and crying, but sometimes we may not even be knowing who are those people. మరి మన చుట్టూనే చాలా మంది ఇంకా జీవితం జీవించలేక మరి ఆత్మహత్యలు చేసుకోవాలని కూడా అనుకునే వ్యక్తులు ఉండుండొచ్చు. మరి వాళ్ళని మనం గుర్తించలేని స్థితిలో బిజీగా మనం ఒకవేళ ఉన్నామేమో. That's why God is looking for people not just being active in activities, but who can be sensitive and listen to individuals, spare a time for individuals. మరి దేవుడు ఎలాంటి సేవకుల కొరకు చూస్తున్నాడంటే, ఏదో మన యొక్క కార్యక్రమాల్లో బాగా ఉత్సాహంగా పాల్గొంటూ మరి నడిపిస్తూ ఉండే వాళ్ళని కాదు, కానీ ఎవరైతే నిరుత్సాహపడిపోయి నిస్పృహలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, వ్యధ చెందుతూ ఉన్నారో, లోతైన సమస్యలతో ఉన్నారో, వారి యొక్క అంతరంగాన్ని వినగలిగిన మనసు ఉన్న సేవకుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. If I summarize what it means for us practically, you and me need to focus more on one-to-one and individual families. మరి ఈ యొక్క విషయాల్ని మనము క్రోడీకరించి మరి దీని సారాంశాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకుందాం. నేటి ధ్యాన యొక్క సారాంశము మరి మొట్టమొదటిగా మనము నీ జీవితంలో ఒక మనిషిని నువ్వు ప్రభావితం చేయి, ఒక కుటుంబాన్ని ఉద్ధరించు, ఒక వ్యక్తిని తన జీవితాన్ని నువ్వు ప్రోత్సహించు. No, not too much worry about whether I'm a teacher or preacher. Just become a mentor and guide to individuals. రెండవదిగా నీవు బోధకుడివా, మరి నేనేంటి, నేను బోధకుడినా, పాస్టర్ గారినా, అట్లాంటి చింత వద్దు. ఒక గురువు గారిలాగా శిష్యుల్ని తయారు చేయి, ఒక నడిపించే వ్యక్తిగా ఉండు ఇతరులని. And sometimes the spouses of preachers and teachers will become insecure. They don't know what to do. I say they have a lot of potential to become mentors and guides and encouragers, and they can be used more better than their spouses, those who are in direct teaching and preaching. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, పాస్టర్ గారి యొక్క సతీమణి, ఉదాహరణకి పాస్టమ్ గారు అవ్వచ్చు, లేదా క్రైస్తవ నాయకుడు చాలా ప్రభావితమైన పరిచర్య చేస్తుంటే అతని భార్య, అరే నేనేం చేయాలి, పాస్టమ్ గారిగా నేనేం చేయాలి, నాకు పెద్ద పని లేదు అని ఒక్కొక్కసారి చాలా ఆ విధమైన మనస్తత్వంతో ఉంటారేమో. కానీ నిజానికి పాస్టర్ గారి భార్య లేదా దేవుని సేవకుని యొక్క భార్య ఎంతో పరిచర్య చేయొచ్చు, ఎంతో మందిని ఓదార్చచ్చు, ఎంతో మందిని ప్రోత్సాహపరచచ్చు, ఎంతో మందికి ఒక నడిపించే వ్యక్తిగా ఉండొచ్చు. That's why we need to cultivate people culture, not an activity culture. Then only we can become attentive listeners.
మరి ఇక్కడ మనము ఎలాంటి ఆ, ఆ, పరిస్థితి సృష్టించే వాళ్ళంగా ఉండాలంటే, మనిషికి సంబంధించిన సంస్కృతిని మనం సృష్టించాలి, కార్యక్రమాల సంస్కృతి కాదు. మనిషిని ఉద్ధరించి, మనిషిని ధైర్యపరిచి ప్రోత్సహించే సంస్కృతిని మనం సృష్టించాలి. Then we will become an attentive listeners and encouragers. తర్వాత మరి బాగా శ్రద్ధగా ఇతరుల మనస్సుల్ని వినే వ్యక్తులుగా మనం ఉండాలి, శ్రద్ధగా వినేవారంగా ఉండాలి. And that's why when we have conversations with others, and let our words and our inputs and our suggestions will be more positive, we need to guard ourselves not to be critical, judgmental, sarcastic and negative. మరి మనం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి అని అనుకున్నాం కదా. మరి వినేటప్పుడు పాజిటివ్గా, మరి ప్రోత్సాహపరిచే మాటలు వాడుతూ, ఎగతాళిగా ఉండకుండా, మరి సలహా ఇచ్చి చాలా పాజిటివ్ మాటలతో మనము వినేవారంగా ఉండాలి. And that's why you and me need to become Barnabas to others, and you and me need to have a Barnabases in our life. మరి ఆ విధంగా ఇతరుల కొరకు నీవు ఒక బర్నబాగా నువ్వు ఉండాలి. That's why whose Barnabas am I and who is my Barnabas? మరి ఇక్కడ ఒక ప్రశ్నతో నేను మిమ్మల్ని సవాల్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నా యొక్క బర్నబా ఎవరు, నేను ఎవరికి బర్నబాగా ఉండాలి అని అనుకుంటున్నాను. నీవు ఎవరికి బర్నబావి, నీ బర్నబా ఎవరు అనే ప్రశ్నతో నేను సవాల్ చేయాలనుకుంటున్నాను. ప్రజలు నీ గుణశీలతని, నీ మనసుని చూస్తారు. Yes. And I just end here with the questions to reflect. May the Lord continue to ponder and help us. How can I serve as a Barnabas? How can I disciple and develop others? How can I have a relational investment and instrumental in developing others? మరి చివరిగా మనం ఆలోచించుకోవడానికి కొన్ని ప్రశ్నలు నేను ఈ యొక్క స్లైడ్లో చూపిస్తున్నానండి. మరి ఒక బర్నబా లాగా నేను ఏ విధంగా సేవించగలను, ఒక బర్నబా లాగా ఇతరులని నేను ఏ విధంగా శిష్యులుగా తయారు చేసి అభివృద్ధి పరచగలిగి వాళ్ళని సపోర్ట్ చేయగలను, నాతో కలిసి జీవిస్తున్న వాళ్ళని, వాళ్ళతో ఎవరితో అయితే నేనున్నానో వాళ్ళని నేను ఏ విధంగా అభివృద్ధి పరచగలను, అలాగే మరి వారి జీవితాల్లో ఏ విధంగా పెట్టుబడి, అంటే నా సంబంధ బాంధవ్యాల విషయంలో పెట్టుబడి పెట్టగలిగిన మరి శక్తివంతమైన ప్రభావితం నేను ఏ విధంగా చేయగలను అనే ఈ యొక్క ప్రశ్నలతో నేను మీ ముందు ఈ యొక్క ధ్యానాన్ని ముగించాలని భావిస్తున్నాను. And thank God, every day Christ is encouraging us. And thank God, there's no need for us to become a discouragers. And hence, we can keep encouraging others. Christ is alive and we are in Christ and Christ is in us. ఆమేన్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కనుక మనం ఏమాత్రం నిరుత్సాహపడిన అవసరం లేదు, మనం ఏమాత్రం అధైర్యపడిన అవసరం లేదు, ఏమాత్రం ధైర్యం చెడివారుగా ఉండనవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో నీవున్నావు, నీలో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను అనుదినము ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు. May this season will have a different experience for us and through us. మరి ఈ యొక్క ప్రస్తుతం మరి మనం పండగ రోజుల్లో ఉన్నాం. ఈ కాలం అంతా కూడా మరి ఒక ప్రత్యేకమైన మార్పు, ఒకలాంటి డిఫరెంట్ ఆశీర్వాదం మనకి కలగాలని, మరి మన ద్వారా మనకు కలగాలని నేను ఆశిస్తున్నాను. Thank you, Bobby, and thank you, Swarup. Thank you, brother. Just a second, brother. Many thanks. మరి మనందరి తరపున బ్రదర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వరూప్ గారికి హ్యాండ్ ఓవర్ చేయకముందు ఒక్క మాట అండి. ఎందుకంటే నా జీవితంలో బ్రదరు నన్ను చాలా ప్రోత్సాహపరిచారు. మరి మేము మా ఫ్రెండ్షిప్ ఈ కొంతకాలం నుంచి మాత్రమే అయినా కూడా ఈ కొంతకాలంలోనే ఆయన నన్ను చాలా ఆశీర్వదించారు. మరి
ఒక మాట నన్ను చాలా మార్చింది. బ్రదర్ గారు చెప్పింది, విక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, బాబీ నువ్వు రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వు అని చెప్పారు. అప్పటికప్పుడే రియాక్ట్ అవ్వద్దు, ఆలోచించి స్పందించు అని చెప్పారు. నిజంగా చాలా ఉపయోగపడింది అది నాకు. మరి అనేక సార్లు నేను బ్రదర్ గారి తో వాకింగ్కి వెళ్ళే వాళ్ళం, ఆయన నాతో మాట్లాడేవారు. ఎన్నో సార్లు నేను దీవించబడ్డాను. మరి బ్రదర్, మీరు కెన్ యూ ప్లీజ్ షేర్ బ్రీఫ్లీ అబౌట్ యువర్ మినిస్ట్రీ, బికాస్ దేర్ ఆర్ leaders in this group, maybe they may know. Sure. Quickly, and because Lord has used both of us in different leadership roles, and we also seen the need, how the leaders and the families in the ministries are struggling. So in 2020, we stepped out from formal roles. We are focusing on leadership development. What we do, 3-4 things is: one, we conduct retreats directly in different parts of the country. And if any church, a group of people or organization have 10 to 12 or 15 people, we walk with them for 8 months to 1 year, regularly interacting with them, taking a different sessions, and these sessions are more reflective, group reflections, and it's not any heavy curriculum. So we walk with them and we interact with them. So 8 months to 1 year, meeting with the same group, physically sometimes and online sometimes. And the third, we also do family 1-day retreat or 2-day retreats for again a group of families if they like to come together. And the third is we help organizations, because a good governance practices doesn't come from corporate world, it comes from the scripture. We help the organizations in setting up the good governance practices. And lastly, we give our time to individuals who would like to interact or like to visit and spend time here where we are staying. God willing, in few months' time, we will have a small center where people can come and rest and reflect and have an informal conversations. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఎవరైనా అమెరికాకి వెళ్ళాలని ఆశ అందరికీ ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది. కానీ అమెరికాకి వెళ్ళనవసరం లేదండి, బ్రదర్ ఉన్న ప్లేస్కి వెళ్తే చాలు. లంతాపుట్లో ఇట్స్ ఆల్రెడీ 5-6 degrees అనుకుంటా అండి, అంతేనా బ్రదర్? 7 అంబో బాబోయ్. మరి 19 మన ఏసీ 18-19లో ఉంటేనే మన చలి పుడుతుంది. ఐ థింక్ నౌ ఇన్ జనరల్ in Vizag and Andhra Pradesh it is somewhere 20 or something. Imagine 7 temperature. It's almost like US. సో బ్రదర్ వాళ్ళ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను స్వరూప్ గారు కూడా వచ్చారు, మీరు వెళ్ళొచ్చు, బ్రదర్తో మాట్లాడచ్చండి. మరి మై హంబుల్ రిక్వెస్ట్ క్రిస్టియన్ లీడర్స్, దేవుని సేవకులు, నాయకులకి ఏంటంటే ఆ బ్రదర్ గారి యొక్క పరిచర్య గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని మీ పరిచర్యలో వారితో మీరు నెట్వర్క్ అవ్వాలని నేను కోరుచున్నాను. వారు చెప్పినట్లుగా రిట్రీట్స్ మరి 10-15 మంది ఉంటే చాలంట. రిట్రీట్స్ వాళ్ళు పెడతారు. వాళ్ళ ప్రోగ్రామ్ 8 months నుంచి 1 year వరకు మరి హెవీ కరిక్యులమ్స్ కాకుండా చక్కటి రిఫ్లెక్షన్స్, మరి ఆలోచించి మరి ప్రోత్సాహపరిచే విధంగా ఒకళ్ళొకళ్ళు మరి డిస్కషన్స్ పాల్గొంటూ చేసుకునే ఆ యొక్క రిట్రీట్స్, మరి కుటుంబం ఫ్యామిలీ రిట్రీట్స్, అలాగే మరి సంస్థల యొక్క పరిపాలన ఎలా ఉండాలి, క్రైస్తవ సంస్థలు సంఘాల యొక్క పరిపాలన బైబిల్ ఏం చెప్తుంది అన్నది ఆ యొక్క మీటింగ్స్ కూడా వారు పెడతారండి. ఈ విషయాలు మరి గమనించండి. బ్రదర్ యొక్క నంబరు నేను ఇవ్వగలను మీకు, దయచేసి ఒకసారి నన్ను అడగండి, లేదా నేను వీలైతే మన గ్రూప్లో పెడతాను విత్ కైండ్ పర్మిషన్. మనం ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ విక్టర్ ఇమానుయేల్ గారికి మరియు బాబీ రత్నాకర్ గారికి వాక్యం ద్వారా మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం.
మన సహవాసం తరపున వీరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ దైవ కటాక్షం అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవంగల ప్రభువ, శివాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈ ఉదయకాలమున మీరు మాకు దయచేసినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువ. మా ప్రియులు విక్టర్ మానల్ గారి ద్వారా చాలా మా తండ్రి విషయాలు మేము తెలుసుకోవడానికి ఈ ఉదయకాలం మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కునిగిపోయిన వారిని ఎలాగూ ఎంకరేజ్ చేయాలను దేవా మీద ఆశలు చక్కగా మరి బర్నబాస్ యొక్క జీవితం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభువా, మరి బర్నబాస్ ఎలాగూ మా తండ్రి పౌలును ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకువెళ్ళాడు, అలాగే మా తండ్రి మేము కూడా ఇతరులను ఎంకరేజ్ చేయటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో, సమాజంలో, ఆర్గనైజేషన్స్లో నేడున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు చాలా మంది కుంగిపోయి ఉన్నారు, దిగులుతో ఉన్నారు, డిస్కరేజ్మెంట్తో ఉన్నారు. దయగల ప్రభు, మేము వాళ్ళందరినీ కూడా పట్టించుకోవటం లేదేమోననే బాధ మనసులో ఉంది. ఆయన మా తండ్రి మా చేతనైంది చేయటానికి చేసే విధంగా మా ప్రభు మీరు మమ్మల్ని మీ దాసుల ద్వారా ప్రోత్సహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభు, మరి నాయకుల్లో కూడా అబద్ధత భావం ఉంది. మరి ఇతరులకు ఉన్నటువంటి తలాంతులను గుర్తించి వాటిని ఎంకరేజ్ చేయటానికి మా ప్రభు మరి బాధ్యతాయుతమైనటువంటి మరి ఎంకరేజర్ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభు, ఇతరులను బలపరచడం, ఇతరులకు నాయకత్వాన్ని ఇవ్వడం మా తండ్రి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో లీడర్షిప్ క్రైసిస్ ఎంతో ఉంది. ఎంతో మంది యవనస్తులు మా ప్రభు నాయకులుగా తయారు చేయబడవలసి ఉంది. ఆయన మా తండ్రి మేము సమయాన్ని హెచ్చించలేకపోతున్నాం. ప్రేమ గల ప్రభు, ప్రజలు మమ్మల్ని మర్చిపోయే విధంగా వారిని ఎంకరేజ్ చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బర్నబా పౌలు తిమోతిని, తిమోతి ఇతరులను ఎలాగ ఎంకరేజ్ చేశాడు, అలాగే మేము కూడా మా ప్రభు మా సంఘాల్లో, మా సమాజాల్లో పనిచేయడానికి తగినటువంటి కృపను దయచేయండి ప్రభు. కనీసం ఒక్క వ్యక్తిని మేము ప్రోత్సహించడానికి సహాయం చేయండి ప్రభు. మరి కార్యక్రమాల సంస్కృతి కాకుండా మా తండ్రి ప్రజల సంస్కృతిని మేము బలపరచడానికి సహాయం చేయండి. శ్రద్ధగా ఇతరుల సమస్యలను వినేటువంటి మనస్సును మాకు దయచేయండి ప్రభు. నాకు ఎవరు బర్నబాస్గా ఉన్నారు, నేను ఎవరికి బర్నబాస్గా ఉండాలి అనే విషయాన్ని మేము ఆలోచించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. చాలాసార్లు ఈ విషయాలు మేము నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభు. దయగల తండ్రి, మరి బర్నబా ఎంకరేజ్ చేయకపోతే పౌలు ఎంత గొప్ప పరిచర్య చేసేవాడు కాదేమో. ఆయన మా తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయంలో ఈ మంచి విషయాన్ని మీరు మా ముందు వచ్చి మా ప్రభు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మమ్మల్ని ప్రతిదినం మీరు మీ వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఫెలోషిప్ కొరకు కూడా నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. అలాగే ఈ పరిచయను కొనసాగిస్తున్నటువంటి బిడ్డలను, ఈ పరిచయ కొరకు మా తండ్రి మరి శ్రమిస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి మా ప్రభు. మరి ఈ సమయంలో మంచి విషయాలను మాకు బోధించిన మా ప్రియులు విక్టర్ మానల్ గారిని, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. వారి పరిచయను మీరు ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈనాడు సమాజంలో ఉన్న ఈ పరిస్థితులన్నింటినీ మా చేతనైనంత వరకు ప్రభు మేము ఇతరులను ప్రోత్సహించడానికి, మరి డిస్కరేజ్మెంట్ లో ఉన్నవారు ఎంతో మంది ఇతరులతో సమస్యలను పంచుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు తోడుగా ఉండి మా తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, రిస్క్ తీసుకోవడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన ఉదయకాలంలో మాకు మీరు అందజేసినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ, చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి మీ దాసుడు బాబీ గారిని దీవించి ఆశీర్వదించమని, మా సహవాసంలో ఉన్న ప్రతి వ్యక్తి మా ప్రభు ఈ మెసేజ్ ద్వారా మా తల్లి ఇతరులు ప్రోత్సహించడానికి సహాయం చేయమని, ప్రేరేపించమని, మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయమని
మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం గాక నిశ్చితం పరలోకమందులాగా భూమి అందు నెరవేరును గాక. చేయను ఆడల అపరాధములను క్షమించు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనకును ఆయన ప్రేమించు బిడ్డలకును వాక్యం అందించినటువంటి మీ దాసునికి ఆయన కుటుంబమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. Dr. Swarup, just one thing. I just want to say, I'm not a pastor trained. I am not a reverend. I'm just a simple, plain follower of Jesus. I thought it will be good to just state that. Thank you for honoring me. Thank you, brother. Thank you, brother. రెవరెండ్ దైవ కటాక్షమయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనకు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ విక్టర్ ఎమానియల్ అయ్య గారికి మరొకసారి, అదేవిధంగా బాబీ రత్నాకర్ అన్నయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, మనకు ఈ రికార్డ్స్ అన్ని కూడా యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. అదేవిధంగా ఈ రోజు ఏ లింక్ ద్వారా అయితే జాయిన్ అయ్యారో ఇదే లింక్ ద్వారా ప్రతిరోజు జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. రేపటి దినమున మనకు పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ.